నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ అక్రమాలకు పాల్పడింది వైసీపీ నాయకులేనని పలు ఆధారాలను మీడియా ముందు ఉంచిన పలమనేరు టీడీపీ నాయకులు. అక్రమాలన్నీ మీరు చేసి మాపై బురద చల్లటం సరికాదని హితువు. దేశం గర్వించదగ్గ మహనీయుడు దామోదరం సంజీవయ్య పేర్కొన్న చిత్తూరు జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్. 18 సంవత్సరాలు నిండని ఏ విద్యార్థి అయినా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు నియమ నిబంధనలను పాటించకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరం. అటువంటి వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు పేర్కొన్న చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. వార్తల్లోని వివరాలు. పలమనేరు వైసీపీ కార్యాలయంలో నిన్న జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ శనివారం రోజున టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ అక్రమాలకు పాల్పడింది వైసీపీ నాయకులేనని పలు ఆధారాలను మీడియా ముందు ఉంచారు. అక్రమాలన్నీ మీరు చేసి మాపై బురద జల్లడం సరికాదని టీడీపీ నాయకులు మాట్లాడారు. మీ అక్రమ కేసులు, హౌస్ అరెస్టులు ఇవన్నీ కూడా చూసి ప్రజలు విసిగి వేసారిపోయినారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజలంతా పచ్చగా ఉన్నారు. అభివృద్ధి మీరు నాశనం చేసే రాష్ట్రాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి అంతా కూడా గాడిని పెడతా ఉన్నారు. అది చూసి ఓర్చుకోలేకుండా మీరు కళ్ళు ఏదో పచ్చకాంబరిలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనిపిస్తారు. ఆ విధంగా మీరు కూడా ఈరోజు ప్రవహిస్తున్నారు. ఫస్ట్ బుద్ధి మార్చుకోండి. పలమనేరు ప్రశాంతత మారు పెరిగి ఏదైతే ఉందో లేనిపోని ఆరోపణలు చేయకుండా అభివృద్ధి చేస్తాం. మీ వల్ల అయితే సహకరించండి. అది ఎటు మీకు చేత కాదు. కొంచెం ఇంకా మాకు 20 నెలలు అయింది, అది ఇంకా 40 నెలలు ఉంది. అభివృద్ధి అంటే చేసి చూపిస్తాము. పలమనేరు నియోజకవర్గం ప్రత్యేక స్థానం నిలిపే కూడా గౌరవ శాసనసభ్యులు గారు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీటన మీరు నిరాధన ఆరోపణలు మానుకొని వ్యక్తిగత బేసిసాలకు పోకుండా ఉంటే మంచిది. లేదంటే మీరు చెప్తాను కదా మా కలేజా ఉంది, ఇది ఉంది, అది ఉంది. స్థానిక ఎన్నికనే మీ కలేజా, మీ దమ్ము ధైర్యం అంతా ప్రజలు చూసేస్తున్నారు. రెండోది, ఈ రోజు ఆ పార్టీలో కూడా కొంతమంది ఒక 2 వ్యక్తులు రెచ్చగొట్టి మరీ లేనిపోయిన వాళ్ళ దగ్గర అంతా కూడా మాట్లాడచ్చు. ఒకే 2 వ్యక్తులు, ఒక ఆయన కణం కింద వచ్చినాడు, ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇంతకుముందు చెప్తున్నారు శకుని అట్లా వాళ్ళు. ఇవంతా పక్కన పెట్టేసి స్థానిక సంస్థలు వస్తాయి. మీలాగా మేమేమి ఏకపక్షంలో చేసుకోము. ప్రజా పోరాటంలో ప్రజాక్షేత్రంలోనే పోరాడతాము. దానికి మీరు సిద్ధంగా ఉండండి, మేము సిద్ధంగా ఉండండి. మేమేం మీలాగా పేపర్లు పెరిగేసి ఎలకలు ఎత్తుకుపోయినా మేము ఆ విధంగా రాము. ఆ సంస్కృతి మాది కాదు. నీట్గా ప్రజల్లోకి వచ్చి తేల్చుకుంటాం. మంచి చేస్తే మేము అడుగుతాం, మీరు అడుగుతాము. ఇప్పటికి మీరు పక్కన పెడితే కూడా బండకే సాగు బాధ్యత కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా బుద్ధి తెచ్చుకోండి దయచేసి. మంచి ప్రజాపాలనకు మీరు ఏమైనా ఉంటే సాయం చేయండి, లేదా గమ్మున ఉండండి, మేము చేస్తాం. ఇంకా 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారం ఉంటుంది, మేము చేసి చూపిస్తామని కూడా. ఎందుకంటే దీన్ని నిలిపి మేము ఏదైతే అభివృద్ధికి పలమనేరుని మీరు ఎక్కడ కూడా ఏమన్నా అయితే మీరు సాయం చేయండి, లేదా సైలెంట్గా ఉండండి. మేము చేసి నిరూపించి చేసి చూపిస్తాము. ఇంతతో మిగుర్చాలని కూడా కోరుకుంటూ, ఇటువంటి నిరాధార ఆరోపణలు మళ్ళీ శాసనసభ్యుల వారు పనిచేస్తే ఇంకా గట్టిగా బలంగా కూడా ప్రజల్లోకి తీసుకుపోయి కూడా సిద్ధమని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. చిన్న ప్రెస్ మీట్ ఇవ్వడానికి వచ్చేసరికి ఒక దళితుడని కూడా చూడకుండా నా ఉద్యోగాన్ని మీ పేపర్లో రాయించి ఉద్యోగాన్ని పీకించేసినారు. మీరు దళితుల గురించి, మన సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కలగటూరు, కీలపట్ల, కల్లుపల్లి పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగనేకుండా జలజీవన్ మిషన్ పనులు కూడా మీరే ఆపించినారని కూడా అందరికీ తెలుసు. మీ నాయకులు మీరు ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకుంటూ మీరు మళ్ళీ ప్రెస్ ముందరకు వచ్చి మేమేమో చేసినామని గొప్పలు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చాలా పెద్ద రాజకీయ నాయకులు, మిమ్మల్ని విమర్శించే స్థాయి కూడా నాకు లేదు. మీరు కానీ మీ నాయకులు కానీ దయచేసి ప్రెస్ మీట్ ఇచ్చే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్న మా అన్నగారు, మేము గుబ్బిల్లి కోట అంటేనే పలమనేరులో ఏమినే తెలుసు, మేమందరూ కలిసికట్టుగానే ఉన్నాము, రాబోయే భవిష్యత్తులో కూడా కలిసికట్టుగానే ఉంటాము. కాబట్టి దయచేసి మీరు వేరే రకంగా అనుకోవద్దని అన్నయ్య. ఎప్పుడూ మనమందరూ కలిసే ఉన్నాము. మీరు అభివృద్ధి చేశామంటారు కదా, అభివృద్ధి చేసింటే పలమనేరులో భారీ మెజార్టీ చూపించింది గుబ్బిల్లి కోటకు పోతే. కాబట్టి దయచేసి మా ఊరు మెజార్టీ వస్తుందని వైసీపీ వాళ్ళు 4 వార్డుగా చీల్చినా కానీ మళ్ళా కూడా పూర్తి మెజార్టీ పలమనేరులో మేమే తెప్పించాము. అభివృద్ధి అంటున్నారు కదా, తప్పకుండా మా పీరియడ్ ఉంది, ఇంకా టైం ఉంది. ఆ లోపల మేమేమి అభివృద్ధి చేసి చూపించి తర్వాత మాట్లాడతాం. అంతవరకు మాట్లాడము. కాబట్టి మీరందరూ
కొంచెం జాగ్రత్తగా వైసీపీ వాళ్ళందరూ కరెక్ట్గా కౌంటర్ చేయండి. మీరు అభివృద్ధి చేయంటే మీకు ఎందుకు ఓట్లు పడవు, అది ఆలోచించుకోండి సార్. అంతే. సభకు నమస్కారం. పార్టీకి సంబంధం లేదు. పార్టీ వ్యక్తులుగా మేము ఎక్కడ కానీ వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయమని మా నాయకులు ఎక్కడ చెప్పలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గడిచిన ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఎంతమంది టీడీపీ నాయకులపైన కేసులు నమోదైనది కూడా మీకు అందరికీ తెలుసు. మేము ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం లేదు. ఇంతకుముందు 2019 నుంచి 24 మధ్యలో ఎవరైనా సరే వాళ్ళ హక్కుల కోసము వాళ్ళ ఏదైనా సరే విషయాలు చెప్పుకోవాలంటే రోడ్లపైకి వచ్చి రోడ్లపైన వాళ్ళ సొంతంగా చెప్పుకునే అవకాశం కల్పించకుండా వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి సంఘాలను కావచ్చు, ఉద్యోగస్తులను కావచ్చు, రాజకీయ పార్టీలను కావచ్చు, ఎవరిని రోడ్లపైకి రానివ్వకుండా హౌస్ అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వంలో ఒక టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద తెలుసో తెలియకుండానో తప్పుడుగా మాట్లాడిన దానివల్ల ఈ కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకొని టీడీపీ కార్యకర్త అయినా సరే ఆయన్ని జైలుకు పంపించిన ఘనత ఈ టీడీపీ కుటుంబానికి, ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. దయచేసి మీరు మాట్లాడే ముందు ఏవైనా సరే వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు ప్రజలకు వివరిస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఒకటే చెప్తున్నా ప్రహ్లాద గారికి, అయ్యా ఇది నా కబ్జా అంటే నా భూమి గారి కబ్జా నేను వారసత్వంగా పెట్టుకుంటున్నా. వారసత్వంగా ఉంది. నా కోర్టులో ఉన్నది ఒక భూమి మన సాగులో ఉన్నది. నీకు ఏమన్నా ఉంటే నువ్వు తహసీల్దార్ని అడుగు. నీకు ముందే సుమారు 2006లోనే తహసీల్దార్ గారు చెప్పారు మీకు, అయ్యా అది పట్టా భూమి, దాంట్లో ఇచ్చే కాదు, స్కూల్కి కావాలంటే ఇచ్చే కాదని ఆ రోజు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలని అవసరం ఉంది. ఆలోచన చేసుకొని 18 సంవత్సరాలు నిండని ఏ విద్యార్థి అయినా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు నియమ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని, అటువంటి వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు కూడా శిక్షార్హులని చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు విద్యార్థులకు వివరించారు. శనివారం గంగనపల్లి క్యాంపస్ స్కూల్ నందు విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఆయన వివరించారు. మన యొక్క డెస్టినేషన్ దానికి చేరుకోవడం అనేది రోడ్ సేఫ్టీ. ఇందులో చాలా వరకు అందరికీ మనకు ఆత్మనాలెడ్జ్ సగం తెలుస్తుంది. దాంట్లో మనం అంతా తెలుసు అనుకుంటాము. ఓవర్ కాన్ఫిడెన్స్లో ముందుకు వెళ్తూ ఉంటాము. కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, కొన్ని గందరగోళ పరిస్థితుల్లో ఎలా మనము వాటి నుంచి బయటపడాలి అనేది అవగాహన లేకపోవడం వల్ల రోడ్డు యాక్సిడెంట్స్కి మనము గురవుతుంటాం. మనిషి కామన్గా ఈజీగా చనిపోయే వాటిలో ఒకటి రోడ్ యాక్సిడెంట్, 2 సూసైడ్. ఈ రెండింటి వల్ల ఈజీగా ప్రాణాలు అయిపోతాయి. సూసైడ్ వల్ల ఆశ్చర్యపోతుంది. లాస్ట్ మూమెంట్ వరకు మనం ఏదో ఒక అవసరమైనప్పుడు సూసైడ్ చేసుకుని ఆగిపోదు. కానీ రోడ్ యాక్సిడెంట్ సిస్టమ్ దగ్గర వచ్చేసరికి ఆప్షన్ ఉండదు, వరకు జరిగిపోవడమే ఉంటుంది. కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసము మనకి అందరూ కామన్గా అవైలబుల్ కోసము మనకు రోడ్డు ట్రాఫిక్ రూల్స్ అనేది ప్రభుత్వం వారు నిర్దేశించారు. ఆ రూల్స్ ప్రకారం పాటించాలి. 100% పాటించాలి. 99% పీపుల్ పాటించి 1% పీపుల్ పాటించకపోయినా రోడ్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఒక నిర్లక్ష్యము ఈ 99 మంది కూడా చాలా మంది మారదు. ప్రాబబిలిటీలో వాళ్ళకి నష్టం జరగచ్చు. లేదా 99 మందిలో 1 నుంచి 99 వరకు ఎవరికైనా ప్రమాదం జరగచ్చు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు నిబంధనలు రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ జర్నీ కొనసాగించామంటే సేఫ్గా చేయాలి. లేదనుకోండి మనకి ప్రాణాలు పోవచ్చు, ఏదైనా ఆర్మ్స్ కానీ లెగ్స్ కానీ స్పైనల్ కార్డ్ ఇంజరీ కానీ ఏదో ఒకటి జరిగి మనము డిసేబుల్ అయిపోవచ్చు.
దానివల్ల మన జీవితాంతము మనకు మన పనులు మనం చేసుకోలేరు, ఎక్కువగా ఎక్స్పెండిచర్ ట్రీట్మెంట్ ఎక్కువ ఖర్చు అవ్వడము, కుటుంబానికి పేరెంట్స్కి భారం అవ్వడము, మిగతా మన ఫ్రెండ్స్ అంతా మంచిగా గ్రౌండ్లో వెళ్ళి ఆడుకోవడము, మంచిగా జర్నీ చేయడము, టూర్లు వెళ్ళడం, పిక్నిక్లు వెళ్ళడం చేస్తూ ఉంటే మనం మాత్రము కాలు నీళ్ళు చేయిలో ఇంటి దగ్గర ఉండడము, వేరే వాళ్ళ సహాయంతో మనం బయటకు రావడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన జీవితంలో ఏం కోల్పోయినాము, ఒక 1 మినిట్ నిర్లక్ష్యము, 1 మినిట్ పేషెన్స్ లేకపోవడం, సహనం లేకపోవడం వల్ల తలెత్తినటువంటి పరిణామాల్లో మనము బాధ్యులము అవ్వకూడదు అంటే మనము ట్రాఫిక్ రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. దేశం గర్వించదగ్గ మహనీయుడు దామోదరం సంజీవయ్య అని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, డిఆర్ఓ మోహన్ కుమార్, ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నం యుగంధర్ తదితరులు పాల్గొని మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదర్ సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేను ముఖ్యంగా ఒక 3 అంశాల మీదే ఫోకస్ చేసి సార్ సంజీవయ్య గారు ఆయన కెరియర్ మొత్తం సామాజిక న్యాయం, వెనకబడిన వర్గాలు అభ్యున్నతి, ఇలాంటి సమాజంలో ఇలాంటి విధమైన అంశాల మీదే ఫోకస్ చేశారు. దాంట్లో కెరియర్ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు, తర్వాత కేంద్ర మంత్రిగా చేసినప్పుడు కూడా మొత్తం ఆయన కెరియర్లో ఈ 3 పాయింట్స్ మీద, ఈ 3 వాల్యూస్ మీద మొత్తం త్రూఅవుట్ ఫోకస్ చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ అంటే నాకు అనిపిస్తుంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్. మనం 1960s గురించి మాట్లాడితే అప్పుడు ఆ టైంలో ఈ వెనకబడిన ఈ మన పేదవాళ్ళకు అందరూ చూసుకుంటే మేజర్గా వాళ్ళకు సామాజిక న్యాయం కల్పించాలంటే కావాల్సినది ఆర్థిక భద్రత. ఒకరికి ఆర్థిక భద్రత ఆ టైంలో కావాలంటే మనకు కావాల్సింది భూమి. ఇది అర్థం చేసుకున్న సంజీవయ్య గారు ఫస్ట్ చేసినది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని మనం ఇలా మాట్లాడినప్పుడు దానికి ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆ టైంలో భూమి యజమానులు ఉండే ల్యాండ్ లోడ్స్ మొత్తం భూమి వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అక్కడ నుంచి చట్ట ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి భూమిని తీసుకొని పేదవాళ్ళందరూ భూ పంపిణీ ద్వారా భూమి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మన తరఫు నుంచి సపోర్ట్ ఇవ్వాలి, ఆర్థిక భద్రత మనం కల్పించాలని అనుకుని అప్పుడు 1960s ఆ టైంలో సంజీవయ్య గారు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొచ్చారు విధవాలకు మరియు వృద్ధులకు. మొదటిసారి మన భారతదేశాల్లో కూడా మొదటిసారి ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్ అంటే వాళ్ళకు బోనస్, కంపల్సరీ బోనస్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి దానికి ఇంపార్టెన్స్ మనకి ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా లేబర్ ఫోమ్స్ అన్ని జరిగినాయి. బట్ ఆ టైంలో ఒక లేబర్ ఫోమ్ తీసుకొచ్చి ఇప్పుడు వరకు మన దేశంలో జరిగిన లేబర్ ఫోమ్స్ మొత్తం ఒక ఫౌండేషన్ వేసేది కూడా మన సంజీవయ్య గారు. 7 సంవత్సరాల క్రితం పుల్వామా దాడిలో వీరమరణం పొందిన త్రిదళ వీర జవాన్లను స్మరించుకుంటూ శనివారం చిత్తూరు సంసిద్ధ క్యాంపర్డ్ స్కూల్ 3 శాఖల విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి స్థానిక గాంధీ విగ్రహం వద్ద క్యాండిల్తో వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఒక విషాదపూరితమైనటువంటి రోజు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా జిల్లాలో లాతపోరా అనేటువంటి గ్రామం దగ్గర జమ్మూ కాశ్మీర్ లో మన భారత సిఆర్పిఎఫ్ జవాన్ల వాహనం పైన ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి జరిగి 7 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ ఉగ్రదాడి యొక్క ఉగ్రకుట్రను భగ్నం చేస్తూ మన భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకునింది. అమాయకులైనటువంటి 40 మంది వీర సైనికులు అసువులు బాసారు. ఈ సంఘటనలో చాలా మంది గాయపడ్డారు కూడా. ఇది ఒక హెచ్చరిక. ఇది పిల్లలలో, మన ప్రజలలో ఒక ముందు కనువిప్పు తీసుకురావాలి. పుర ప్రజలు దీని పట్ల అప్రమత్తత ఉండాలి
అంతేకాకుండా ఇటువంటి దాడులు జరగకుండా మన భారత ప్రభుత్వం చాలా చర్యలు తీసుకునింది. ఈ చిన్న సంఘటన నుంచి మనకు తెలియవచ్చేది ఏమంటే జవాన్లు వాళ్ళ యొక్క జీవితాలను దేశం కోసం త్యాగం చేస్తున్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు ఈ త్యాగాన్ని ఒక నిర్వచనంగా ఎంచుకొని దేశం పట్ల భక్తి శ్రద్ధలతో గౌరవపూరితంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో మా యొక్క చిన్న నివాళి వీర జవాన్లకు మా యొక్క చిన్న నివాళి. Teachers and my dear friends, myself I am Mokshita and I am from Sunset Camford School. Today we gathered here to remember our soldiers who sacrificed their lives in the Pulwama attack. Their courage teaches us the true meaning of patriotism and bravery. They stood strong to protect our country without minding about their own lives. Because of their sacrifice, we live freely and safely every day. This silent rally is not just about a walk, but a promise to always respect our heroes. As we light these lamps, let us fill our hearts with gratitude and pride. Their sacrifice will always inspire us to be disciplined, responsible and united citizens. Let us work hard, love our country and spread unity and peace. The bravery of our soldiers will always guide and inspire us. Thank you. Jai Hind. కూటమి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పలు చెప్పుకోవడానికి మరియు బడాయి మాటలు మాట్లాడుకోవడానికి ఉద్దేశించిందిగా కనిపిస్తోందని, ప్రజలను ఉద్ధరించడానికి కాదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి తెలిపారు. సోత్కర్ష మరియు పరనింద మాత్రమే కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అప్పులు తెచ్చుకోవడానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచి చూపడం 2017 నుంచి రాష్ట్ర అధినేతలకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. జంబోజెట్ బడ్జెట్లను ప్రవేశపెట్టి ఆదాయం లేకపోవడంతో సవరించేటప్పుడు కేటాయింపులను తగ్గించుకోవడం గత కొంతకాలంగా రాష్ట్రంలో సాధారణ విధానంగా మారిందని కందరపు మురళి విమర్శించారు. ఉద్యోగులకు 12వ పే రివిజన్ కమిషన్ ఇవ్వకపోవటం, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం నిర్ణయించకపోవటం, యాజమానులకు అనుకూలమైన లేబర్ కోడ్లు మరియు కార్మిక సంస్కరణల గురించి గొప్పగా చెప్పుకోవటం చేతగానితనమేనని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ కార్మికులు, ఉద్యోగుల హక్కులను పూర్తిగా విస్మరించిందని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపలేదని ఆయన అన్నారు. నిరుద్యోగం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం, అమరావతి రాజధాని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులలో ప్రాధాన్యత క్రమం, అధిక ధరలు తదితర మౌలిక అంశాలు ఈ బడ్జెట్లో కొరవడిందని కందరపు మురళి పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. ఆయన తర్వాత వ్యవసాయ శాఖ బడ్జెట్ని అచ్చెన్నాయుడు గారు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే మాదిరి శాసన మండలిలో కూడా హోంమంత్రి అనిత గారు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ 2 బడ్జెట్లని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ బడ్జెట్లో ఉన్న సారాంశం ఏమిటి, బడ్జెట్కు సంబంధించి పాలక పార్టీలు, ముఖ్యంగా కూటమి పార్టీలు చెబుతున్న దానికి ఆచరణకి పొంతన ఉందా లేదా అని చెప్పి చూసినప్పుడు బడ్జెట్ గురించి ఒక్కటే మాట మనం అనుకోవచ్చు. అదేంటనంటే సోత్కర్ష పరనింద, బడాయి మాటలు, ఆచరణకు పొసగని కేటాయింపులు. ఇది ఒక్క మాటలో ఈ బడ్జెట్కి సంబంధించి చెప్పాలనంటే కనిపించేది. 3,32,205 కోట్ల రూపాయలతో భారీ జంబో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ తర్వాత బడ్జెట్కి కనీసం 10% పెంపుదలతో ఆదాయాన్ని కానీ వ్యయాన్ని కానీ పెట్టాలి అనేది ఒక ఆనవాయితీగా నడుస్తున్నటువంటిది. అంటే 3,22,000 కోట్ల రూపాయలతో గత బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు. ఆ తర్వాత 10% అని అంటే మరొక 30,000 కోట్ల రూపాయలు అదనంగా పెరుగుతుంది అని చెప్పి అంచనా కూడా వేశారు. కానీ వాస్తవంగా 10,000 కోట్ల రూపాయల పెంపుదలతో మాత్రమే ఈ బడ్జెట్ను పెంచి పెట్టడం అనేది జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనంలో పెట్టుకోవాలి. కారణం ఏమిటి అన్నప్పుడు కేంద్ర బడ్జెట్ గురించి చర్చించేటప్పుడు కూడా చెప్పాం. ఆదాయాలు పెరగలేదు, వ్యయాలకు కేటాయింపులు ఖర్చుకి
కేటాయింపులు గతంతో పోలిక చేస్తే తగ్గాయి. 20 పథకాలు ఉంటే 17 పథకాలకి తగ్గించేశారు. ఒక పథకానికి యథాతథంగా ఉంచారు, మరో 2 పథకాలకి చాలా స్వల్పంగా పెంచారని చెప్పి గతంలో మాట్లాడుకున్నాం. ఇదే పరిస్థితి యావత్ దేశానికి కూడా వర్తిస్తుంది అని ఆ సందర్భంగా కూడా చర్చించాము. IMF వ్యాఖ్యానాలు, అదే మాదిరి ఆర్థిక సర్వే హెచ్చరికలు, వీటన్నిటిని కూడా కేంద్ర బడ్జెట్కి సంబంధించి చర్చ జరిగినప్పుడు చర్చించుకోవడం జరిగింది. పూర్తిగా దేశానికి లోబడి పరిస్థితులు రాష్ట్రాల్లో ఉంటాయి, దాంట్లో ఏమాత్రం మినహాయింపు లేదు. 2,32,000 కోట్ల రూపాయల కత్తిరింపులు జరిగాయి దేశంలో రాష్ట్రాలకి రావాల్సిన వాటాల నుంచి. ఈ విషయాన్ని కూడా గతంలో చర్చించుకున్నాం. నవాబ్ కేఫ్ మూవీ టీం తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం సభ్యులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం సభ్యులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. సినిమా కథాంశం, నిర్మాణ విలువలు, ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల గురించి దర్శకుడు వివరించారు. ఈ చిత్రం వినోదంతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించామని తెలిపారు. సంగీతం, సినిమాటోగ్రఫీ, నటీనటుల ప్రదర్శన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే కథతో వస్తున్నామని, అందరి ఆశీర్వాదం, మద్దతు కావాలని అన్నారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ చిత్ర నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేశారు. సో ఇనిషియల్గా చాయ్ వాలా అని ఎప్పుడైతే టైటిల్ అని అనుకున్నామో చాలా ఎక్సైట్ అయ్యాము. అండ్ మా కథకి చాలా యాప్ టైటిల్ అని అనిపించింది. బట్ కొన్ని అనుకోని కారణాల వల్ల కొంత అబ్జెక్షన్ మాకు ఎప్పుడైతే టైటిల్ మీద వచ్చిందో, ఆల్టర్నేటివ్ టైటిల్ ఏంటి అని చూస్తున్నప్పుడు నవాబ్ కేఫే అనేది చాలా చాలా బ్యూటిఫుల్ టైటిల్ అని అనిపించిందండి. అంటే పర్టికులర్గా సినిమా మొత్తం ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. రాజీవ్ కనకాల గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా ఒక ఎమోషనల్ బాండ్. అండ్ మనం చూస్తుంటామండి చాలా చోట్ల, మనం ఒక చిన్న ఇరానీ కేఫ్ లాంటి ఒక సెటప్లో ఒక నవాబ్ కేఫ్ అనే ఒక చిన్న ఇరానీ కేఫ్ లాంటి దానికోసం జరుగుతున్న ఒక స్ట్రగుల్ అండి ఫాదర్ అండ్ సన్ మధ్యలో. అలా అని చెప్పి ఎమోషనల్ అంటున్నాం కదా అని చెప్పి ఎలాగో అలా మిమ్మల్ని ఏడ్పించాలనో హెవీగా మీకు మిమ్మల్ని అప్సెట్ చేసి పంపించే సినిమా అవ్వదండి. డెఫినెట్గా ప్రతి ఒక్క సీన్లో మీకు ఒక స్మైల్ అయితే మీ ఫేస్ మీద ఉంటుంది. సార్ చాలా అంటే ఫుల్ ఆబ్స్టికల్స్ సార్, అటు ఇటు మేము పేరు మారుస్తాం, సెన్సార్ ప్రాబ్లం రావటం, అప్పుడు ముందే రిలీజ్కి ప్లాన్ చేసుకున్నాం, రిలీజ్ డేట్ పుష్ అయింది. కానీ అన్నిటికీ ఒక డెస్టినీ అనేది ఉంది కదా, ఏదో ఒక టైము. బట్ నాకు ఏంటో ఇంకోటి పెద్ద ఒక హ్యాపీనెస్ అంటే మేము తిరుపతి వచ్చి మాకు ఈ డెస్టినీ ఇది పూర్తి అయింది. ఇది ఒక కంప్లీట్ సర్కిల్ లాగా మాకు అయింది. ఇంతవరకు మాకు వెళ్ళిన ఆబ్స్టికల్స్, ఇంతవరకు మేము చూసిన ఏ సిచ్యువేషన్స్ అయినా దాన్ని అలా తిరిగి ఇక్కడ తిరుపతికి వచ్చి అలా మాకు మొత్తం ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. సో ఇవాళ నిన్న మేము నడిచాం కింద నుంచి, అండ్ దెన్ వాళ్ళ పొద్దున్న మేము స్వామిని చూసి వచ్చేసరికి ఒక కంప్లీట్ ఫీల్ అనమాట. సో ఐ గెస్ ఇదంతా జరిగిందానికి ఒక మంచి ఒక రిజల్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ వెరీ రొమాంటిక్ సాంగ్, సైకేరే సాంగ్. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్. సో వి రిలీజ్డ్ ఐ థింక్ 1.5 months బ్యాక్. దట్స్ ఆల్సో వెరీ గుడ్ అండి. సో అండ్ ఆల్సో మై ఎడ్యుకేషన్ pretty much in తిరుపతి అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ తిరుపతి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మీతో ఎట్లా కలిసి క్లోజ్గా, అందులో నా ప్రొడక్షన్ నెంబర్ 1 గురించి మీతో మాట్లాడుతున్నందుకు చాలా వెరీ హ్యాపీ అండి. సో హ్యాపీగా ఉన్నానండి. సో మూవీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ లైక్ ఓకే కామెడీ, లవ్ అండ్ ఎమోషన్ అండి. ఈజ్ లైక్ ఈజ్ మిక్స్డ్ ఆఫ్ ద టేస్ట్ ఆఫ్ ద కరెంట్ ఆడియన్స్. మూవీ ఈజ్ వెరీ గుడ్ అండి. సో that's it so far. Okay, thank you for everything. Okay, so to give this opportunity to talk with you guys. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకే సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పళని, మునికోటిరెడ్డి, నరసింహారెడ్డి, పొన్నాల జేజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామనామ స్మరణ చేస్తూ భక్తులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి భగవంతుడిని నామస్మరణ చేసుకుంటూ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా వయోవృద్ధాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఎంతో ఆధ్యాత్మికంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని స్మరించుకుంటూ ఈ 4 పురవీధుల్లో కూడా తిరిగి వారిని ప్రచారం చేసుకుంటూ భగవంతుడిని స్మరణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ఆ భగవంతుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలు కలుగజేయాలని వారు ఇంకా భవిష్యత్తు బాగా ఉండాలనేసి అందరిని కోరుకుంటూ సన్నిధానంలో ఈరోజు 4 మాడ వీధుల్లో ఆ యొక్క భజన సంకీర్తనని పూర్తి చేసుకున్నాము. రేపు శివరాత్రి శుభ సమయము, శివుడికి ఒక్కరోజు రాత్రి కాబట్టి మనకందరికీ కూడా 365 రోజులు రాత్రులు గడుస్తాయి. కానీ శివుడికి ఒక రాత్రి, ఆయన ఉద్భవించినటువంటి రోజు రేపు రాత్రి 12 గంటలకి ఆయన ఉద్భవన అంటే శివ లింగోద్భవన జరుగుతుంది. ఆ టైంలో చక్కగా అభిషేకాలు, నమకం చమకం రుద్రం ఈ విధంగా స్వామికి అలంకరణ, ఆ విధంగా అభిషేకాలు చేస్తారు. కాబట్టి రేపు శివరాత్రి పర్వంగా అందరూ కూడా శివనామస్మరణ చేస్తూ అదేవిధంగా రామనామస్మరణ చేయాలి. శివుడు శివరాత్రి రోజు శివుడిని ప్రార్థించడమే కాదు, శివరాత్రి రోజు రామనామస్మరణ చేసినంత వరకు స్వర్గాన్ని మోక్షాన్ని ఇచ్చేటటువంటి రోజుగా రేపు భావించారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నగర సంకీర్తన భజన మండలి అందరూ కూడా రేపు భజన సంకీర్తన రామనామస్మరణ చేసి శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది విష్ణువు యొక్క మాయలో నుండి బయటపడి అందరికీ స్వర్గం మోక్షం అనుగ్రహించాలని భగవంతుడు ఈ సంవత్సరం పూర్తిగా అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలని ఆ శివుని యొక్క అనుగ్రహము, ఈ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని సంపూర్ణంగా మనసారా వేడుకుంటూ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి భజన బృందము, అదేవిధంగా తిరుమల పురక్షేత్రము, తిరుపతి గ్రామస్తులందరికీ కూడా భక్తులందరికీ కూడా శుభం కలగాలని మరి ప్రార్థించుకుంటున్నాము. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నటుడు నరేష్ దంపతులు, నవాబ్ కేఫ్ చిత్ర బృందం, హీరో శివ కందుకూరి, హీరోయిన్ తేజు అశ్విని, దర్శకుడు ప్రమోద్ హర్ష, నిర్మాత ఆర్ వెంకట్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ కందుకూరి. ఇవాళ మా నవాబ్ కేఫ్ అనే టీంతో స్వామిని దర్శించుకోవడం జరిగింది. తిరుపతి సిటీలో మా ట్రైలర్ లాంచ్ అని ఎప్పుడైతే అన్నారో స్వామిని దర్శించుకోవడానికి అది ఒక అవకాశంగా వాడుకుందాం అని అనుకున్నాము. అండ్ మా స్వామిని ఐ థింక్ చూసి ఆ తర్వాత మా ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ మాతో పాటు ఉన్నాయని మేము అందరం నమ్ముతున్నాము. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు ఇక్కడికి రావటము, స్వామివారిని చూడటం డెఫినెట్గా చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఈ నెల 20th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ పాజిటివిటీతో, ఈ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళి మా సినిమా మీ అందరికీ నచ్చాలని, మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సో మా టీం అంతా ఇక్కడ ఉన్నాము. మా డైరెక్టర్ ప్రమోద్ గారు, మా హీరోయిన్ తేజు గారు అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు. సో ఇవాళ మధ్యాహ్నం 3 o'clockకి తిరుపతిలో మా కాలేజ్లో, మేము మెడ్జీ కాలేజ్లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము. సో ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నా పేరు తేజు అశ్విని. వాళ్ళ స్వామివారి దర్శనం జరిగింది, అన్నీ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, స్మూత్గా జరిగింది. సో మా మూవీ కూడా అలాగ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్ లాంచ్ ఇవాళ అవుతుంది కాలేజ్లో. అండ్ తిరుపతిలో జరిగేది మాకు చాలా చాలా స్పెషల్. స్వామివారి బ్లెస్సింగ్ మాకు డైరెక్ట్గా వస్తుందని అనిపిస్తుంది. సో మీరు అందరూ చూడండి. Feb 20th సినిమా వస్తుంది. ప్లీజ్ చూడండి, చెప్పండి ఎలా ఉంది. థ్యాంక్ యూ. ఇవాళ మేము స్వామివారిని దర్శించుకున్నాం. చాలా చాలా పాజిటివ్గా ఉంది. అండ్ మేము 3 o'clockకి మెడ్జీ కాలేజ్లో ట్రైలర్ని లాంచ్ చేస్తున్నాం. సో స్వామివారి సపోర్ట్, మీ సపోర్ట్ అందరితో బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Venkat Papadipandi, I am co-producer. My wife is the producing. The movie name is Nawab Cave. This is my first production అండి. సో తిరుపతితో నాకు చాలా అనుబంధం ఉందండి. నేను ఇక్కడే చదువుకున్నాను. ఇది మై ఫస్ట్ ప్రొడక్షన్. ఓకే, నేను వెరీ హ్యాపీ టు ఈరోజు మేము ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము తిరుపతిలో. సో స్వామివారిని దర్శనం బిఫోర్ ట్రైలర్ రిలీజ్కు స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ఈరోజు 3 PM తిరుపతిలో కింద కాలేజ్, ఎస్విసి కాలేజీలో వీఆర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండి. సో
ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ స్వామివారి సన్నిధిలో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళి ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సో గాడ్ గోనా బ్లెస్ మీ. ఐ గోనా డూ మోర్ మూవీస్ అండర్ మై ప్రొడక్షన్. మై ప్రొడక్షన్ నేమ్ ఇస్ అర్షికా ప్రొడక్షన్ అండి. సో దిస్ ఇస్ మై ప్రొడక్షన్ నెంబర్ 1 రిలీజింగ్ ఆన్ థియేటర్స్ ఇన్ February 20 అండి. ప్లీజ్ వాచ్ ద మూవీ. మూవీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అండి. ఈజ్ ఎక్సలెంట్. డెఫినెట్లీగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అండి. ఈజ్ 0 కట్స్, వెరీ క్లీన్ మూవీ, వెరీ ఫెంటాస్టిక్ మూవీ అండి. సో థ్యాంక్ యూ ఫర్ ఎవరిబడి టు గివ్ దిస్ ఆపర్చునిటీ టాక్. స్వామి దగ్గర కొంచెము నా మూవీ గురించి నేను మాట్లాడినందుకు, అందులో నా ఫస్ట్ ప్రొడక్షన్కు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ అక్రమాలకు పాల్పడింది వైసీపీ నాయకులేనని పలు ఆధారాలను మీడియా ముందు ఉంచిన పలమనేరు టీడీపీ నాయకులు. అక్రమాలన్నీ మీరు చేసి మాపై బురద చల్లటం సరికాదని హితువు. దేశం గర్వించదగ్గ మహనీయుడు దామోదరం సంజీవయ్య పేర్కొన్న చిత్తూరు జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్. 18 సంవత్సరాలు నిండని ఏ విద్యార్థి అయినా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు నియమ నిబంధనలను పాటించకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరం. అటువంటి వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు పేర్కొన్న చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.